కృష్ణమోహన్ 2013లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీరాల ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా అడ్డుకొని 54 మంది యాతమానందరావు, దేవదానం, గోసాల సుధాకరు, వాసిమల్ల వాసు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇంకొల్లు పోలీస్ స్టేషన్కి తరలించి చిత్రహింసలు పెట్టింది నువ్వు కాదా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ సందర్భంగా చీరాలకు చెందినటువంటి కొరబండి సురేష్, యాతం క్రాంతి, అబ్రహం, కనపర్తి బజ్జిబాబు, కట్టెడి వాసు, చిన్న, గోసాల సుధాకర్ గారిని 6 రోజుల పాటు ఆరుగురిని కూడా 44 రోజుల పాటు దళిత యువకుల్ని పెద్దలు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పాలు చేయలేదా? కృష్ణమోహన్, నీవు 2014లో గెలిచిన తర్వాత టీడీపీలో చేరి ఒక దళిత సర్పంచి విజయనగర కాలనీ పంచాయతీ చెందిన దుడ్డు రూపవతిని నీ కార్యకర్తలతో అమానుషంగా దాడి చేసి బీసీ మహిళైన పోతుల సునీత మీద దౌర్జన్యం చేయలేదా? నీకు మొదటి నుంచి వెనుదన్నుగా ఉన్న దళితుల్ని జైల్లో పాలు చేసిన ఘనత నీది కాదా?